Good evening, students. Am I audible? Online students, can you please respond? Am I audible? Mic check. You can respond in the chat box if I'm audible and visible. Yes, students, ఇక్కడ మనము ఏపీపీఎస్సికి అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోతుందా, ఇట్లాంటి బేసిక్ కామన్ క్వశ్చన్స్కి అంతా ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఫస్ట్ 30 minutes యాజ్ ఎ ఫ్రెషర్ మీకు ఇప్పుడే సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ అంటే ఇప్పుడే తెలుసుకుంటున్నాను, గ్రూప్ 2 ప్యాటర్న్ కూడా ఇప్పటి వరకు నాకు తెలియదు, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నేను ఉన్న సబ్జెక్ట్స్ చదువుకోవచ్చా, లేదు ఏ విధంగా చదివితే నేను రాబోయే నోటిఫికేషన్లో నేను సర్వీస్ తెచ్చుకోవచ్చు, ఇవంతా నీకు ఈ సెషన్లో నేను చెప్తాను. ఫస్ట్ ఈ సెషన్ అజెండా గురించి ఒకసారి ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ అజెండా ఏంటంటే బేసిక్ ఏదైనా గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ 2లో ఉన్న పోస్టులు ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సివిక్ సెంటర్లో పెడుతున్న క్లాసెస్, టెస్టులు, ఫ్యాకల్టీ, మెటీరియల్, డౌట్స్ క్లారిఫికేషన్స్, ఇవంతా మీకు ఏ విధంగా మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ ఓరియంటేషన్లో తెలుసుకుందాము. ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే నేను గ్రూప్ 2 గ్రూప్ 1 యూపీఎస్సీకి సంబంధించిన దేనికైనా కానీ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ మీరు పాస్ అయ్యండి. డిగ్రీలో కూడా 70%, 80%, 90% కాదు, జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యిండాలి అంతే. యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ డిగ్రీ యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్. కానీ అక్కడ యూపీఎస్సీలో ఏమవుతుందంటే మీరు అప్లై చేసేటప్పటికి జనరల్గా నోటిఫికేషన్ అది ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్. కానీ ఇక్కడ గ్రూప్స్కి గ్రూప్ 2కి మీరు బై ద టైమ్ ది నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ యూ షల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ. అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చి మీకు రిజల్ట్ వచ్చేస్తుంటే మీరు ఒరిజినల్ డిగ్రీ కానీ ప్రొవిజనల్ డిగ్రీ కానీ మీరు తీసి పెట్టుకునేసి ఉండాలి. తీసుకొని వాళ్ళు అప్లై చేసుకొని తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా వచ్చి మినిమం వచ్చి 18 years కంప్లీట్ అయి ఉండాలి. యూ షుడ్ నాట్ క్రాస్ 42 years. యూ షుడ్ నాట్ క్రాస్ 42 years. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా గమనించినట్లయితే మీరు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే అడిషనల్లీ 5 years ఇస్తాయి. అంటే 42 + 5 years, ద మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 47. ద మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 47. దట్స్ వై మనకి 47 years వరకు ఇక్కడ నీకు అప్లికేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కూడా మనకి ఏమవుతుందంటే 47 కాబట్టి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మినిమం 4 lakhs అప్లికేషన్స్ అనేది ఉంటాయి. సార్ ఎందుకు సార్ ఇంతమంది లక్షల మంది రాస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అందరికీ డిగ్రీ ఉంటుంది, అందరికీ ఏజ్ ఉంది, దేర్ఫోర్ దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి లోకల్ రిజర్వేషన్, జోన్, మల్టీ జోన్ సిస్టమ్ కూడా ఉంది. సో ఈ జోన్, మల్టీ జోన్ సిస్టమ్ ఏంటంటే ఇఫ్ యూ స్టడీ కంటిన్యూస్లీ in any district 4 years will be considered as a local for that particular district. లేదు అనుకుంటే మోర్ దెన్ ఒక జిల్లాలో మీరు కానీ చదువుకొని ఉంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువ సంవత్సరాలు మీరు చదువుకొని ఉంటారో ఆ జిల్లాకి మీరు లోకల్ అవుతారు. దాన్ని లోకల్ క్రైటీరియా అంటాము. దాంట్లో మనకి ఇప్పుడు ఒకవేళ జోన్ పోస్ట్ అయితే అక్కడ 95% జోన్కి, మల్టీ జోన్ వైజ్ అయితే ఆ మల్టీ జోన్లో మనకి 95%. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ స్టేట్ వైడ్, సో స్టేట్ వైడ్ మొత్తం మనకి ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి 95%. సో ఇట్ మీన్స్ 95% లోకల్ రిజర్వేషన్ ఈస్ దేర్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇన్ అడిషన్ టు దట్ వన్ దెర్ ఇస్ ఆల్సో 33% హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. అంటే ఉమెన్ అంటే దాని అర్థం 100 పోస్టులు ఉంటాయి, కనీసం 33 పోస్టులు వచ్చి మనకి ఉమెన్ ఫిల్ అవుతారు. అది మనకి హారిజాంటల్ రిజర్వేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎందుకు రాయాలి, గ్రూప్ 2లో ఉన్న పోస్టులు ఏంటి, మీరు ఒకసారి గమనించినట్లయితే గ్రూప్ 2లో సో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి సార్ అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విశాఖపట్నం, తిరుపతి ఇట్లాంటి వాటికి మనకి ఆ కమిషనర్ వచ్చి మున్సిపల్ కమిషనర్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్. అదే కడప ఇట్లాంటి వాటికి వచ్చి సో మున్సిపల్ కమిషనర్ వచ్చి నీకు గ్రూప్ 1 ఆఫీసర్ అంటారు. గ్రూప్ 1 ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. దానికంటే నెక్స్ట్ టౌన్స్ ఉంటాయి చూసారా, వాటికి మున్సిపల్ కమిషనర్ వచ్చి గ్రూప్ 2 ఆఫీసర్. సో మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎల్ఓ, అసిస్టెంట్ రిజిస్టర్, ఇవంతా మనకి నీకు దాదాపు 8 పోస్టులు దాకా వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటాము. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చిన తర్వాత నీకు ఇంకా ఏమున్నాయి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్లో నీకు ఏఎస్ఓ అంటాం, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. యూ గో టు ఎనీ సెక్రటేరియట్, మన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి వెళ్ళినా కానీ ప్రతి డిపార్ట్మెంట్కి ఏఎస్ఓలు ఉంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. వీళ్ళంతా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అంతా కలిపి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద రారు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అన్నా కానీ
వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఏంటంటే ఏఎస్ఓ, సో జిఏడి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇవంతా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇంకా కొన్ని రకాల పోస్టులు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి, ఇవి కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తాయి. ఇక్కడ గ్రూప్ 2 నుంచి మీరు జాయిన్ అయితే విత్ ఇన్ 2 years you will be promoted into group 1 cadre. సో దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఇన్ గ్రూప్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు, సో ఏజ్ క్రైటీరియా ఇక్కడ ఇచ్చాము. ఏజ్ క్రైటీరియా ఇచ్చిన తర్వాత 42 + 5 years. 5 years ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. ఒకవేళ మీరు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నా కానీ అక్కడ మీకు ఆ లెంత్ ఆఫ్ ది సర్వీస్ కూడా ఇక్కడ మీకు కౌంట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇంకా గ్రూప్ 2 గురించి తెలుసుకునే ముందు ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ఒకసారి తెలుసుకుంటే, సో జనరల్గా గ్రూప్ 2 రాసే వాళ్ళకి, గ్రూప్ 1 యూపీఎస్సీ రాసే వాళ్ళకి కొంత తేడా ఏంటంటే, యూపీఎస్సీ అంటే యూపీఎస్సీకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, యూపీఎస్సీని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం, పాపులర్గా ఐఏఎస్ ఎగ్జామ్ అంటాము. ఇక్కడ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఆర్ఎస్ అయినా, సో అదేవిధంగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ అయినా, ఇట్లా దాదాపు 20 రకాల సర్వీసెస్ అంతా కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్. ఈ సింగిల్ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఒక బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్. వాట్ ఈస్ మీన్ బై జనరల్ స్టడీస్ సబ్జెక్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎస్ అండ్ జీకే? మీరు స్కూల్లో మనం చూసినట్లయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, జీకే కాంపిటీషన్ ఉంటుంది. ఆ జీకే కాంపిటీషన్లో జనరల్గా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇక్కడ నీకు జనరల్ స్టడీస్ అంటే మనకి రిపీటెడ్గా పాపులర్గా చెప్పేది జనరల్ స్టడీస్ అంటే నీకు సబ్జెక్ట్స్ పాలిటీ, మీరు 10th క్లాస్లో ఏదైతే చదువుంటారో అదే సబ్జెక్టు కానీ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటు, కరెంట్ అఫైర్స్, ఇవంతా కలిపి మనకి జనరల్ స్టడీస్గా చెప్తుంటాము. నెక్స్ట్ యూపీఎస్సీలో సీసాట్ అంటాం. సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఇక్కడ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇది కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే, ఆప్షనల్ సబ్జెక్ట్లో యూ కెన్ చూస్ ఎనీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ దే, లైక్ ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. మీరు అదే ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు పీజీలో కానీ డిగ్రీలో చేస్తుండాలని అవసరం లేదు. యూ కెన్ చూస్ ఎనీ ఆప్షనల్ సబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి. 6 attempts ఓపెన్ కేటగిరీకి ఉంటుంది. 6 attempts ఓపెన్ కేటగిరీకి. ఏజ్ వచ్చి 32 years. సో నెక్స్ట్ గ్రూప్ 1కి వచ్చిన తర్వాత గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటని ఒకసారి గమనించినట్లయితే, గ్రూప్ 1 గ్రూప్ 2కి డిఫరెన్స్ నువ్వు గమనించినట్లయితే, గ్రూప్ 1లో కూడా నీకు సిలబస్ వచ్చి జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ. గ్రూప్ 2లో కూడా నీకు జిఎస్ ప్లస్ ఏపీ. ఏపీ అంటే ఏంటి సార్ అంటే, ఏపీకి సంబంధించిన హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ, ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ ఎకానమీ, ఇవంతా కలిపి ఏపీకి సంబంధించిన అంశాలు కూడా నీకు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటంటే, గ్రూప్ 2లో ఇక్కడ కూడా 3 స్టేజెస్ ఎగ్జామ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చి 3 స్టేజెస్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చి 3 స్టేజెస్. ఇక్కడ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్ వచ్చి ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్కి వస్తాం. మెయిన్స్ వచ్చి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే నీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూ ఉంది. వెరాస్ ఇక్కడ గ్రూప్ 2లో మనకు ఉన్నది వచ్చి ఇక్కడ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చి సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఇంటర్వ్యూ లేదు, నో ఇంటర్వ్యూ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ డిఫరెంట్, ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ఎగ్జామ్ కైనా ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఏ సర్వీస్ అయినా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 స్టేజెస్ అని చెప్తున్నాను. ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 2 యూ హ్యావ్ 3 స్టేజెస్. ప్రిలిమ్స్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మెయిన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. వెరాజ్ సిపిటి వచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ 100 మార్కులు పెడతారు.
ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 20 వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రిమైనింగ్ 80 మార్క్స్కి వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్. ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే మీరు ఒక పీపీటీ, ఒక స్లైడ్ కానీ 3 స్లైడ్ కానీ తయారు చేయడము, లేకపోతే ఎక్సెల్లో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి దాన్ని రీక్రియేట్ చేయడము, టేబుల్ క్రియేట్ చేయడము, లేదు ఎంఎస్ వర్డ్లో మీకు ఇచ్చిన దాన్ని రీటైప్ చేయడం. ఇవంతా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 40 to 45 డేస్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఆఫ్టర్ మెయిన్స్ రిజల్ట్స్, మెయిన్స్ అయిపోయిన తర్వాత పెడతారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కంప్యూటర్ ఇప్పటి వరకు చూడకపోయినా కానీ ఇబ్బంది లేదు. బికాస్ ద సిపిటి ఈస్ వెరీ బేసిక్ టెస్ట్, వెరీ ఫౌండేషనల్ టెస్ట్. ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్ట్ ఫర్ 40 to 45 డేస్ వన్ కెన్ క్లియర్ ద సిపిటి. లాస్ట్ టైం కూడా దాదాపు మనము క్లాసెస్ పెట్టాము, మాక్ టెస్టులు పెట్టాము, ప్రాక్టీస్ చేయించాము, అందరూ పాస్ అయ్యారు సిపిటీలో, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 1 ఇట్స్ ప్రిలిమ్స్ ఈస్ ఆబ్జెక్టివ్, మెయిన్స్ ఈస్ డిస్క్రిప్టివ్. ఎవరైతే డిస్క్రిప్టివ్ రాయలేను, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయలేను సార్, చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఇక్కడ ఏంటి మనకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జనరల్గా వచ్చే ఆస్పిరెంట్స్ కొద్దిగా ఏంటంటే సార్ నేను నాలెడ్జ్ ఉంది, కాంపిటెన్సీ ఉంది, బట్ ఆన్సర్ రైటింగ్ అనేది కొద్దిగా నాకు ఇష్యూ అవుతుంది అనుకునే వాళ్ళంతా గ్రూప్ 2కి వస్తారు. ఇంకా ఏంటంటే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మనకి మిడ్ కెరీర్ కోర్స్ కరెక్షన్ అంటాం. అంటే సార్ నాకు ఇప్పుడు నా ఏజ్ 32, 35, నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నా ఐఎమ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, లేదు హౌస్ వైఫ్, నాకు డైలీ 5 hours టైం ఉంటుంది, నేను క్లాసెస్ వినొచ్చా, ప్రిపేర్ అవ్వచ్చా, ప్రాక్టీస్ చేయొచ్చా, గ్రూప్ 2 తెచ్చుకోవచ్చా. ఇంకా కొంతమంది ఏమవుతుందంటే ప్రైవేట్ జాబ్ చేసి ఈవెన్ నెలకి 1,00,000 సంపాదించినా కానీ 2 లక్షలు సంపాదించినా కానీ సార్ నాకు ప్రైవేట్ జాబ్లో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్. నేను ఒక స్టూడెంట్ ఫోన్ చేసి సార్ నేను పబ్లిక్ సెక్టర్లో కాదు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను, నాకు జీతం దాదాపు 1,60,000 వస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ది జాబ్ సాటిస్ఫాక్షన్. కనీసం ఇప్పుడు నాకు డైలీ 4 hours ఉంటుంది, కెన్ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2? అంటే ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే నేను ఎలా అయినా గ్రూప్ 2 తెచ్చుకోవాలి, ఎలా అయినా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, తెచ్చుకుంటాను, ఎందుకంటే ఎగ్జామ్ సింపుల్గా ఉంది. జస్ట్ ఎఫెక్టివ్ తీసుకుంటే మెయిన్స్ అనేది, ప్రిలిమ్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ అనేది దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, ప్రిలిమ్స్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ప్రిలిమ్స్లో నీకు స్క్రీనింగ్ టెస్ట్లో తీసుకున్నట్లయితే మొత్తం 5 సబ్జెక్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, 5 సబ్జెక్ట్స్, 5 into 30, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ విత్ నెగిటివ్ మార్కింగ్. ఓకే, ప్రిలిమ్స్లో నువ్వు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. మినిమం కట్ ఆఫ్ లేదండి, పోలీస్ ఎగ్జామ్ లాగా మినిమం కట్ ఆఫ్ కాదు. ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది, 1,00,000 మందా, 2,00,000 మంది అటెండ్ అయిన వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని పోస్టులు అని చెప్తున్నాము, 750 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చి దాదాపు 900 వేకెన్సీస్ ఉన్నాయి. 900 into 100 ఆల్మోస్ట్ 90,000 స్టూడెంట్స్ హ్యావ్ రిటన్ ది మెయిన్స్ ఎగ్జామ్ లాస్ట్ టైం. ఈసారి ఎంత 750 ఉన్నాయి. సార్ మెయిన్స్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎలా మనము ఫిల్టర్ చేస్తాము అంటే, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎలా ఫిల్టర్ చేస్తామంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ చెప్పాను కదా. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చిన తర్వాత లాస్ట్ నోటిఫికేషన్ యాజ్ ఫర్ 2023 నోటిఫికేషన్ ఐఎమ్ సెయింగ్. ప్రిలిమ్స్లో ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 900 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంతమంది రాసినా కానీ అజమ్ దట్ దెర్ ఆర్ 2 lakh people ఆర్ రైటింగ్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇక్కడ నుంచి మెయిన్స్కి క్వాలిఫై వచ్చి 1:100 అంటే 90,000 స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ సిపిటీకి వచ్చేకుండా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వచ్చేకుండా 1:2 రేషియో, ఇక్కడ 1:100. సార్ ఈసారి 1:100 తీసుకుంటారా, 1:50 తీసుకుంటారా, ఇంకా తగ్గుతుందా అనేది కమిషన్ విల్ డిసైడ్. సిపిటీకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1,800 నుంచి 1,900 స్టూడెంట్స్ ఆర్ కాల్ ఫర్ సిపిటీ. దేర్ఫోర్ ప్రిలిమ్స్ అనేది నువ్వు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో నీకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 and పేపర్ 2, పేపర్ 1 and పేపర్ 2, పేపర్ 1 and పేపర్ 2. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఏపీ హిస్టరీ, పాలిటీ. ఏపీ హిస్టరీకి 75 క్వశ్చన్స్, పాలిటీకి వచ్చి 75, టోటల్ 150. వెరాజ్ పేపర్ 2 యువర్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, దాన్ని మన ఎకానమీ పేపర్ అంటాం. నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, టోటల్గా 150 ప్లస్ 150 300 మార్క్స్కి మెయిన్స్ వస్తుంది. 300 మార్క్స్కి మెయిన్స్. దేర్ఫోర్ నేనేం చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఒకసారి నోటిఫికేషన్ నువ్వు గమనించినట్లయితే ఇప్పుడు స్టూడెంట్స్ అంతా సార్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నాకు చదువుకోవచ్చా, ప్రిపేర్ అవ్వచ్చా అంటే, ఈరోజు నీకు ఒక వెబ్ నోట్ కూడా వచ్చింది. ఏపీపీఎస్సీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఒక రివ్యూ మీటింగ్ చేశాడు. ఎందుకంటే phase 1, phase 2, phase 3, phase 4 4 ఫేజ్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. May 15th, August 15th, September 15th. May 15th రావాల్సిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేసారు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్
15th ఆగస్ట్కి రిలీజ్ అవ్వాల్సిన నోటిఫికేషన్స్లో మెన్షన్ చేసిన నోటిఫికేషన్ గ్రూప్ 1. అదే థర్డ్ ఫేజ్లో సెప్టెంబర్ 15th రావాల్సిన నోటిఫికేషన్స్ వచ్చి ఫేజ్ 3 గ్రూప్ 2 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాగున్న టైంకి వస్తుందా అంటే యాజ్ పర్ ద రివ్యూ మీటింగ్ టైమ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ఆగస్ట్ ఎండ్ వరకు వెళ్తుంది. అంటే నోటిఫికేషన్స్లో ఒక 2 వీక్స్ కానీ 1 మంత్ వరకు కానీ డిలే అయ్యే స్కోప్ ఉందా అంటే లేదని చెప్పడానికి లేదు. కానీ డిలే అనేది ఒక 2 వీక్స్ నుంచి 30 డేస్ మాత్రమే డిలే అయ్యే స్కోప్ ఉంటుంది. నోటిఫికేషన్స్ మాత్రం వస్తున్నాయి, షెడ్యూల్ అవుతున్నాయి. దానివల్ల నీకేంటి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు రియలైజ్ అయిన వాళ్ళు, ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు కోచింగ్ తీసుకునే వాళ్ళకి నీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ చూడండి. సో నేను చెప్పాను కదా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు? 7th December 2023. ఎన్ని వేకెన్సీస్కి? 905. ఎంతమంది అప్లై చేశారు? 4,83,000. ఎంతమంది రాశారు? 4,04,000. సో దాంట్లో ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది? 25th February. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి తక్కువ టైం ఉంటుందంట, 40 డేసే ఉంటుందంట, 60 డేస్ ఉంటుందంట. అవంతా కాదండి. ఒక రైట్ మైండ్ సెట్, సో రైట్ అప్రోచ్ ఉన్న వాళ్ళకి దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇప్పుడున్న టైం. నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇప్పుడున్న ప్రిపరేషన్ టైం. లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకుంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months టైం ఇచ్చారు. 80 days మినిమం టైం ఉంటుంది ప్రిలిమ్స్కి నోటిఫికేషన్ నుంచి. ఇప్పుడు మనం ఆల్రెడీ జూలై 15th ఉన్నాం. సో ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th, ఇంకా 2 monthsకి నోటిఫికేషన్కి ఉంది. ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్, మెయిన్స్ డేట్స్ గురించి వరీ అవ్వకూడదు. అలాంటి డేట్స్ గురించి వరీ అయ్యే వాళ్ళు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వద్దండి. సో స్ట్రైట్గా చెప్తున్నాను, ఫార్వర్డ్గా చెప్తున్నాను. సో ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ ద డేట్స్, డోంట్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్. ఎవరికైతే రైట్ మైండ్ సెట్, నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను, కంపల్సరీ ప్రిపేర్ అవుతాను, డైలీ 6 hours కాదు 8 hours కాదు చదువుతాను. సో కూర్చొని చదువుతాను. సో కోచింగ్ తీసుకోకపోతే తీసుకొని కంప్లీట్ చేసేస్తాను. రివిజన్ చేయకపోతే రివిజన్ చేస్తాను. రివిజన్ అయిపోతే టెస్టులు రాస్తాను. టెస్టులు అయిపోతుంటే ఇంకోసారి రివిజన్ చేస్తాను. అట్లాంటి మైండ్ సెట్, అట్లాంటి అప్రోచ్ ఉన్న వాళ్ళే గ్రూప్ 2 కైనా గ్రూప్ 1 కైనా అదేవిధంగా యూపీఎస్సీకైనా ప్రిపేర్ అవ్వండి. కానీ నోటిఫికేషన్ ఎప్పుడో, ఎగ్జామ్ డేట్స్ తక్కువ ఉందంట, తక్కువ పోస్టులు ఉన్నాయంట, ఇంకా డిలే అవుతుందంట, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వద్దండి, సివిల్స్కి ప్రిపేర్ అవ్వద్దండి. ఏదైనా సింపుల్ ప్రైవేట్ జాబ్ చూసుకొని అట్లా మీరు కెరీర్ అట్లా మామూలు చేసుకోండి. ఇక్కడ రైట్ మైండ్ సెట్ లేకపోతే నీకు ఇక్కడ సక్సెస్ అనేది రాదు. సో వాట్ ఈస్ మీన్ బై రైట్ మైండ్ సెట్? ఐ టెల్ యూ. సో ఇక్కడ గమనించినట్లయితే నీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, మెయిన్స్కి అపీర్ అయిన వాళ్ళు 92,250. సో దేర్ఫోర్ మెయిన్స్ అపీర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 79,000 అపీర్ అయ్యారు. సో సిపిటికి క్వాలిఫై అయిన వాళ్ళు 2,160. సో వై ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ దట్ లాస్ట్ టైం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 1 year గ్యాప్ ఉంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 1 year గ్యాప్ అయింది. కోర్టు కేసు అయింది, అందరికీ తెలిసిందే. మళ్ళీ కేసు అవుతుందా అంటే అవదని చెప్పలేను. అయినా కానీ ఇంత టైం కాదు. నీ చేతుల్లో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎగ్జామ్లో కోర్టు కేసు అవ్వడం, డిలే అవ్వడము, సో అనుకున్న దానికి ఇంకొకటి అవ్వడం అనేది అది మన చేతుల్లో ఉండదు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ ద టైం, ప్రిపరేషన్. అది నువ్వు నమ్ముకున్నావంటే కంపల్సరీ సర్వీస్ అనేది వస్తుంది. అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్. ఇప్పుడు నేను స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకున్నాను. నీకు చూడండి, ప్రిలిమ్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ప్రిలిమ్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్లో నీకు లాస్ట్ టైము 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయారు. 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1:100 తీసుకున్నారు. ఈసారి 1:100 తీసుకుంటారా? 1:50 తీసుకుంటారా? వాట్ ఎవర్ ద కట్ ఆఫ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ దట్ నీకు ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, అదేవిధంగా సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నీకు మెంటల్ ఎబిలిటీ. సో ఈ 5 సబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు నీకేం చేస్తామంటే ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్లో ఉన్న 5 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకో. మెయిన్స్లో ఉన్న 4 సబ్జెక్ట్స్లో, మెయిన్స్లో నీకు ఎన్ని ఉన్నాయి? మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్, ఏపీ హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ. సో ఇప్పుడు నుంచి నువ్వు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ప్రిలిమ్స్ గురించి వరీ అవ్వదు. సో దేర్ఫోర్ ఇక్కడ నేనేం చెప్తున్నాను, వాట్ ఈస్ యువర్ అప్రోచ్ అంటే నేనేం చెప్తున్నానంటే సిలబస్ అప్రోచ్, సక్సెస్ అప్రోచ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు గో విత్ సక్సెస్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై సక్సెస్ అప్రోచ్? సక్సెస్ అప్రోచ్ ఈస్ యువర్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో నేనేం చెప్తున్నానంటే నువ్వు దేనికి ప్రిపేర్ అయినా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి, సాల్వ్ చేయాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
Say for example, if it is a prelims exam, if it is a prelims preparation, if it is a prelims subject, for example, prelims లో ఏముంది నీకు సొసైటీ ఉంది, లేదు కరెంట్ అఫైర్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది. సో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 300 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. 300 కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేస్తే నీకేమవుతుందంటే రిపీటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది నీకు తెలుస్తుంది. క్వశ్చనే కాదండి, ఆప్షన్స్ని కూడా చూడాలి. ఆప్షన్స్ని కూడా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది కరెంట్ క్వశ్చన్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్, యూ హ్యావ్ టు రిఫర్ ది అదర్ ఆప్షన్స్ ఆల్సో. అప్పుడు నీకేమవుతుంది, ఆ సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంతా రివిజన్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్, దానికి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఒక 200, అంటే దాదాపు 500 క్వశ్చన్స్ నుంచి 600 క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్కి ప్రిలిమ్స్కి ప్రాక్టీస్ చేస్తే చాలు. సార్ వాట్ ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్? నీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన రివిజన్ అనేది అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్లో నీకు 150కి నువ్వు కానీ 70-80 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగినావు అంటే యూ విల్ బి 100% క్వాలిఫైయింగ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్లో నువ్వు ప్రిపరేషన్ టైం సేవ్ చేసుకోవాలి అండ్ యూ హ్యావ్ టు యూస్ దిస్ సేవ్డ్ టైం ఫర్ మెయిన్స్ ప్రిపరేషన్. అట్లా కాకుండా ప్రిలిమ్స్ చదువుతానంటే మెయిన్స్లోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? Therefore, you have to be in the calculated strategy. That calculated strategy is that each subject, my approach is that, so solve previous year questions, current affair questions, test series questions and do that one, then definitely you will be ready for the prelims, you will be qualifying the prelims exam and qualified for the mains exam. Are you clear? So this is the approach, this is the preparation, this is the టెక్నిక్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫాలో. అందుకోసం నేను ఎన్నిసార్లు చెప్పినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి సాల్వ్ చేయండి అని చెప్పినా కానీ స్టూడెంట్ ఏం చెప్తాడంటే, సార్ నాకు ఇంకా కోచింగ్ అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత క్వశ్చన్ చూస్తానండి. అప్పటికి టైం అయిపోతుంది, 2 months అయిపోతుంది, 3 months అయిపోతుంది, జస్ట్ ఎగ్జామ్కి వచ్చే ముందుకు ఒక 15 to 20 days ఉంటుంది. అప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు నా యొక్క కాన్ఫిడెన్స్ పోతుంది అనుకొని నువ్వేం చేస్తానంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. Therefore, ఇక్కడ సివిక్ సెంటర్లో నేనేం చేస్తానంటే సివిక్ సెంటర్లో క్లాసెస్ చెప్పేటప్పుడే డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది పెడతాం. సో ఒకవేళ ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంకి ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ 8 to 10:30 ఒక 2.5 hours, మళ్ళీ 11 to 1:30. సో డైలీ మండే టు ఫ్రైడే డైలీ 5 hours క్లాస్. ఈ క్లాస్ మీద ఈరోజు చెప్పిన క్లాస్ మీద నీకు రేపు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ డైలీ టెస్ట్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ముందు రోజు జరిగిన సిలబస్ మీద ఉంటుంది. వీటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తే, వీటిని నువ్వు సాల్వ్ చేస్తే, వీటిని నువ్వు క్లియర్గా నువ్వు కానీ సాల్వ్ చేసుకోగానే ప్రాక్టీస్ చేసుకున్నావు అంటే 100% క్లారిటీ వస్తుంది. అదే విధంగా ఎవ్రీ సాటర్డే ఐఎమ్ కండక్టింగ్ ద వీక్లీ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్. ఈ వీక్లీ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ముందు వీక్ లాస్ట్ వీక్లో జరిగిన ఈ రివిజన్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ పెడతాం. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీంట్లో 80 క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్టు, 20 వచ్చి కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. సో డైలీ టెస్ట్లు, అదేవిధంగా మనకి వీక్లీ టెస్ట్లు, మళ్ళీ రివిజన్ టెస్టులు పెడతాము. ఈ రివిజన్ టెస్ట్లో ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్ పెడతాము. ఈ టెస్ట్ని మినిమం ఒకసారి రివిజన్ చేస్తావంటే, ఒకసారి రివైజ్ చేస్తావంటే నీకు కాన్సెప్ట్స్ తెలుస్తుంది. యూ విల్ బి లుకింగ్ అట్ ద కాన్సెప్ట్స్. సెకండ్ రివిజన్ చేసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ రివిజన్ చేసినప్పుడే నీకు కాన్ఫిడెన్స్ వచ్చి నువ్వు కాంపిటీషన్ జోన్లోకి వస్తావు, నీకు సక్సెస్ వస్తుంది. ఒకసారి చదివేస్తే రాదండి, మినిమం 3 times రివిజన్ చేస్తేనే. అది కూడా సబ్జెక్ట్ కాదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు. ఇది ఎన్నిసార్లు తిప్పుతావో, ఎన్నిసార్లు రివిజన్ చేస్తావో, యు ఆర్ ద రైట్ ఆస్పిరెంట్ ఫర్ ద ఎగ్జామ్. అట్లా కాకుండా సార్ నేను బుక్ తీసుకుంటా, సో స్టాండర్డ్ బుక్ తీసుకుంటా, ఫస్ట్ పేజ్ నుంచి వరకు లాస్ట్ పేజ్ వరకు చదువుకుంటూ కూర్చుంటానంటే చదువుకో. సో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ప్రిలిమ్స్ అయిపోతుంది, మెయిన్స్ అయిపోతుంది. లాస్ట్ మెయిన్స్ రాసేటప్పటికి నువ్వు వచ్చి చెప్తావు, సార్ లాస్ట్ టైంకి రివిజన్కి టైం లేదు సార్, ఎగ్జామ్స్ రాయలేదు, అందుకనేసి నాకు సర్వీస్ రాలేదు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయినాము అంటే వాళ్ళు చెప్తారు, సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, కరెంట్ అఫైర్ క్విజ్ ప్రాక్టీస్ చేశాను, అదేవిధంగా నేను మోడల్ టెస్టులు కూడా రాశాను, వీటిని మినిమం 2-3 times రాశాను, నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకున్నాను, అందుకే నాకు ఈరోజు నేను
నీ ముందు సక్సెస్ఫుల్గా క్యాండిడేట్గా నేను వచ్చాననేసి చెప్తారు. రాని వాళ్ళు ఏం చెప్తారు, సార్ నాకు 5 మార్క్స్లో పోయింది, 2 మార్క్స్లో పోయింది, 20 మార్క్స్లో పోయింది, అవుట్ ఆఫ్ 300 నాకు 190 మార్క్స్ వచ్చాయి, 205 వచ్చాయి, జస్ట్ త్రుటిలో తప్పింది సార్, సర్వీస్ రావాల్సింది పోయిందంటారు. ఎందుకు పోయింది అనేసి అడిగితే, సార్ లాస్ట్ టైము రివిజన్ అవ్వలేదు సార్, లాస్ట్ టైము రివిజన్ అయింది కానీ నేను ఎగ్జామ్స్ రాయలేదు సార్, ఎగ్జామ్స్ రాశాను కానీ రాసిన ఎగ్జామ్స్ పేపర్స్ మళ్ళీ రివిజన్ చేయలేదు. ఇవన్నీ సో ఫెయిల్యూర్కి రీజన్స్. ఏమి ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి, లాస్ట్ టైం నాకు సిలబస్ రివిజన్ అవ్వలేదు, సో టెస్టులు రాయలేదు, రాసిన టెస్టులు కూడా ప్రాపర్గా నేను ప్రాక్టీస్ చేయలేదు, వాటిని నువ్వు మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. యాజ్ ఏ ఫ్రెషర్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద సీనియర్స్ ఈస్ దట్ దిస్ వన్, వాట్ ఎవర్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్ యూ షుడ్ నాట్ రిపీట్ ఇట్. So group 2 exam is not the exam that you are going to write second time, third time. First time you have to get it and go. That's it. Are you getting my point? So this is approach that we are following in Civic Center. So ఈ approach లో నీకు స్టూడెంట్ కి త్వరగా సిలబస్ కంప్లీట్ అవుతుంది. సిలబస్ కంప్లీషన్ అనేది ప్రిసైజ్ గా దీన్నే మనం లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్ అంటారు. లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్, దీన్నే రివర్స్ అప్రోచ్ అని కూడా అనొచ్చు, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ మీన్ బై లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్? Locus is your syllabus. Locus is your syllabus. Locus is your syllabus. Focus is your previous year questions. So try to solve as number of questions as possible so that you will understand the demand of the exam. You will understand the requirement of the exam. You will understand the examiner mindset. You will also understand whatever the subject you are reading. క్లాస్ వింటున్నావా, మెటీరియల్ చదువుతున్నావా, ఇంకోటి చేస్తున్నావా, వాటి యొక్క రిలవెన్స్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది, వాటి యొక్క రిలవెన్స్ అనేది తెలుస్తుంది. దెన్ యూ విల్ బి 100% ఇన్ ద కాంపిటీషన్ జోన్, యూ విల్ గెట్ ద సక్సెస్. సో అదర్వైజ్ ఇఫ్ యూ ఫాలో ద రెగ్యులర్ అప్రోచ్, వాట్ ఈస్ మీన్ బై రెగ్యులర్ అప్రోచ్? రెగ్యులర్ అప్రోచ్ అంటే జనరల్గా ఏం చేస్తాడంటే స్టూడెంట్కి మనం ఎన్నిసార్లు చెప్పినా, సార్ సిలబస్ అయిపోతే నాకు సక్సెస్ వచ్చేస్తుంది కదా అంటాడు. సిలబస్ అయిపోతే, సో నేను సిలబస్ చదివేశాను, సిలబస్ కోచింగ్ తీసుకున్నాను, సిలబస్ రివిజన్ చేశాను, కెన్ ఐ గెట్ ద సక్సెస్? దెర్ ఈస్ నో గ్యారంటీ. వై సార్? సక్సెస్ ఈస్ నాట్ గ్యారంటీ ఇన్ ద సిలబస్ అప్రోచ్, because you are not looking at the previous year questions, you are not knowing the examiner mindset, you are not assessing or you are not preparing in the examiner mindset in the way the examiner is asking the questions. So నువ్వు ఆ కాన్సెప్ట్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది, యూనిట్ అయిపోయింది, దాని మీద ఎగ్జామ్ పెడితే 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 క్వశ్చన్స్లో నువ్వు అటెంప్ట్ చేసేది 110 120 అటెంప్ట్ చేస్తావు. దాంట్లో 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు అనుకో, 120 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేసావు. ఈ 120 క్వశ్చన్స్లో అటెంప్ట్ చేస్తే నీకు ఎన్ని కరెక్ట్ అవుతాయంటే 80 కరెక్ట్ అవుతాయి, 40 నెగిటివ్ అవుతుంది. 80 కరెక్ట్ అవుతుంది, 90 నెగిటివ్ అవుతుంది. అంటే 80కి 80 మార్క్స్ మైనస్ 40/3 ఆల్మోస్ట్ 13 మార్క్స్ పోయినాయి. ఆల్మోస్ట్ నీకు 66-67 మార్క్స్ దగ్గర వచ్చి ఆగిపోతావు. నువ్వు అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు 150కి నేను చెప్తున్నది. సో అదే రివర్స్ అప్రోచ్లో నేనేం చెప్తున్నాను, రివర్స్ అప్రోచ్ ఈస్ మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం అవుట్కమ్. ఇక్కడ ఫోకస్ బేస్ నాట్ సిలబస్ బేస్డ్. సిలబస్ ఈస్ ఓన్లీ టెంటేటివ్. నువ్వు ఇక్కడ నుంచి నువ్వు అమరావతి నుంచి వైజాగ్కి వెళ్ళాలి, అమరావతి నుంచి తిరుపతికి వెళ్ళాలి. నీకేంటి, నువ్వు తిరుపతికి వెళ్ళాలనేది నీ యొక్క సిలబస్. నువ్వు ఎలా వెళ్తున్నావు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు, ఎంతవరకు ఎలా స్కోప్లో మనం తక్కువ టైంలో వెళ్ళొచ్చు, తక్కువ ట్రాఫిక్లో వెళ్ళొచ్చు అనేది రివర్స్ అప్రోచ్. ఫోకస్ అప్రోచ్ ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. సో నువ్వు చదువుతున్న బుక్స్, తీసుకుంటున్న కోచింగ్, అదేవిధంగా రాస్తున్న ఆ చదువుతున్న మెటీరియల్, సో టెస్టులు అవి రిలవెంట్గా ఉన్నాయా అనేదే ఇక్కడ. సో ఐఎమ్ సెయింగ్ దట్ రిలవెంట్ ఈజ్ రిజల్ట్. నేను ఎన్ని అవర్స్ క్లాస్ చెప్తున్నాను అనేది కాదు, నేను చెప్పింది నీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదనేది మ్యాటర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సివిక్ సెంటర్లో ఏ విధంగా చెప్తున్నామంటే, ఇక్కడ మనకి క్లాస్ ఇక్కడ మళ్ళీ అడుగుతుంటారు, సార్ మెటీరియల్ ఏం చదవాలి, బుక్స్ ఏం చదవాలి అంటున్నారు. సో చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే, సో క్లాస్ నువ్వు ఒకవేళ కోచింగ్ తీసుకోలేదనుకో, కోచింగ్ నువ్వు ఎక్కడ జాయిన్ అయినా పర్లేదు, సివిక్ సెంటర్లో జాయిన్ అవుతా, వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా, డజంట్ మ్యాటర్. సో అక్కడ రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఏ ఫ్యాకల్టీ చెప్పినా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈ రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత నేనేం చెప్తున్నాను, డైలీ టెస్ట్ పెడుతున్నాను. ఈ డైలీ టెస్ట్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినావు అంటే ఆటోమేటిక్గా రన్నింగ్ నోట్స్ ఆ కాన్సెప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ నీకు అర్థమైందా, గుర్తుందా అనేది నీకు తెలుస్తుంది. వీటినే మళ్ళీ దీని నుంచి నీకు కరెంట్ అఫైర్ క్విజ్ కూడా నేను డైలీ పెడుతున్నాం. మనం డైలీ కరెంట్ అఫైర్ క్విజ్ ప్రతిరోజు 6 PM మనం పెడుతున్నాం. కరెంట్ అఫైర్స్తో 15 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ పెడుతున్నాం. ఈ 15 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్లో నేషనల్ 5, ఇంటర్నేషనల్ 5, ఏపీ 5. ఈ 15 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకేం తెలుస్తుందంటే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ నువ్వు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి. సో కాన్సెప్ట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి నువ్వు రివిజన్ చేస్తున్నావు, కరెంట్ అఫైర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి నీ యొక్క సబ్జెక్ట్ రిలవెన్స్ తెలుస్తుంది. దాని తర్వాత టెస్ట్ సిరీస్ ఏదైనా రాసినావు అంటే నువ్వు ఎగ్జామ్కి రిపీటెడ్గా నువ్వు రిజల్ట్ ఓరియంటేషన్లో ఉన్నట్టు. సో దేర్ఫోర్ ఏ కోచింగ్ జాయిన్ అయినా రన్నింగ్ నోట్స్, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు వీటిని నువ్వు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ విల్ విన్ ద రైట్ డైరెక్షన్. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి మెటీరియల్ అనేది క్లాస్ నోట్స్ అనేది నీకు ఉపయోగపడుతుంది. దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సరే ఎన్సీఆర్టీ చదువుతాలా, ఎస్సీఆర్టీ చదవాలంటే దట్ ఇస్ యువర్ ఆప్షన్లోని. నేను ఇంకా చెప్పాలంటే కోచింగ్ తీసుకున్నావంటే మళ్ళీ నువ్వు స్టాండర్డ్ బుక్స్ రెఫరెన్స్కి మాత్రమే వాడాలి. నెక్స్ట్ మోడ్ ఏంటంటే ఆఫ్లైన్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ మనం చెప్తున్నాము. నెక్స్ట్ ఒకవేళ మీరు లైవ్లో కానీ జాయిన్ అయినా రికార్డెడ్ విన్నా మీకు సో సిస్టమ్లో అయినా చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా చూసుకోవచ్చు, మొబైల్ అయినా చూసుకోవచ్చు. సో పీపీటీస్ దాన్ని మనం ఇస్తాము. మీడియం వచ్చి ఇక్కడ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం. సో టుడే ఈస్ ఐఎమ్ టీచింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ కూడా సబ్జెక్ట్ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఇంకొక 1 month పోయిన తర్వాత క్లాస్లోనే ప్రతి సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, జనవరి నుంచి జూలై వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు పాలిటీ, ఎకానమీకి సంబంధించింది, జాగ్రఫీకి సంబంధించింది, అట్లా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్తున్నాము. ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అండ్ ఇట్ ఈస్ ఫోకసెస్ ఆన్ లేటెస్ట్ ట్రెండ్ అండ్ స్టాండర్డ్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఇట్ ఈస్ ఫర్ ప్రిపరేషన్. ఇంకా నీకు ఇక్కడ 700 hours ఆఫ్ క్లాసెస్, మనకి డ్యూరేషన్ వచ్చి 6 months పడుతుంది. ఇంకా నీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకా నీకు సార్ క్లాసెస్ ఏ విధంగా చెప్తున్నాము, ఏ విధంగా వెళ్తున్నామంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చి క్లాసెస్ కమ్ టెస్ట్ బ్యాచ్. ఎవరికి సూటబుల్ అంటే ఫ్రెషర్స్. ఫస్ట్ టైం నేను కోచింగ్ సిలబస్ చూస్తున్నాను. ఇప్పుడు కోచింగ్ తీసుకోవచ్చా, ఇప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నేను ఆఫ్లైన్ అయినా రావచ్చు అంటే ఆఫ్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అంటే క్లాస్ రూము, లైవ్లో అయినా అటెండ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే రికార్డెడ్ అయినా అవ్వచ్చు. రికార్డెడ్ కూడా ఓల్డ్ రికార్డెడ్ కాదండి, ఏదైతే ఈరోజు లైవ్లో చెప్తున్నానో అదే రికార్డ్ చేసి ఆ రోజు విత్ ఇన్ 24 hours వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యాప్. ఈ యాప్ వచ్చి మీరు మొబైల్ అయినా చూసుకోవచ్చు, ట్యాబ్లో అయినా చూసుకోవచ్చు, సిస్టమ్లో అయినా చూసుకోవచ్చు. సో టెస్టులు కూడా డైలీ టెస్టులు కూడా యాప్లో పెడతాము. డైలీ 1:30కి టెస్టులు పెడుతున్నాము. సో మై కైండ్ సజెషన్ ఈస్ దట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడున్న టైము నా వీఆర్ ఇన్ ద 15th July 2026. సో నోటిఫికేషన్ రావడానికి వాళ్ళు ఇచ్చిన ప్రకారము ఏం చెప్తున్నారు, సెప్టెంబర్ 15th 2026 అంటున్నారు. ఇంకా మనకి 2 months అంటే 60 days ఇంకా నీకు టైం ఉంది. ఈ రోజు నువ్వు స్టార్ట్ చేస్తే నీకు కంపల్సరీ సక్సెస్ అవ్వడానికి రావాలంటే నువ్వు డైలీ మినిమం 6 hours స్పెండ్ చేస్తే డెఫినెట్గా నీకు సిలబస్ అవుతుంది. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, రివిజన్ టెస్టులు రాస్తున్నావు. అప్పుడు ఫిలిమ్స్ అయిపోయి మెయిన్స్ రాస్తావు, మెయిన్స్ అయిపోయి సిపిటి అవుతావు. సిపిటి అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ అయిపోయిన తర్వాత ర్యాంక్ వస్తావు. నేనే నీ యొక్క సెషన్స్ నేను యూట్యూబ్లో పెడతాను. సో దట్ ఈస్ ద సింపుల్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. సో దిస్ ఇస్ అబౌట్ ద ఓరియంటేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు నాతో మాట్లాడాలనుకున్నా, 1-to-1 మాట్లాడాలనుకున్నా, అడ్మిషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా జస్ట్ టెక్స్ట్ టు దిస్ నెంబర్ 70134-95019. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. లేదు మీరు నాతో మాట్లాడాలన్నా సో యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ స్పీక్ విత్ మీ. Those students who are having
Any doubts and clarifications, stay back. You can type in the chat box. Or you can raise your hand. I'll unmute you. You can speak with me. Those students who are not having any doubts and clarifications, thank you for joining the sessions. I wish all the best. You can share your feedback in the chat box. I wish all the best. So Francis Day, from my side, network is clear. మీ దగ్గర నుంచి నెట్వర్క్ ఏమైనా అన్స్టేబుల్గా ఉంటే నా వాయిస్ నీకు అలానే కనిపిస్తుంది. ఫ్రమ్ మై సైడ్ ఆడియో వీడియో ఇస్ క్లియర్. సో థ్యాంక్ యూ. మిస్టర్ రాజీ, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. వన్ సెకండ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు చెప్పారు కదా టెస్ట్ సిరీస్ నెక్స్ట్ 60 డేస్ లో క్లియర్ అవుతుంది ప్రిలిమ్స్. 60 డేస్ టైం ఉందని చెప్తున్నాను. ఓకే సార్, అదే ప్రిపరేషన్ కి టైం నెక్స్ట్ సక్సెస్ వస్తుంది. అవునండి, డైలీ 6 అవర్స్ ఇన్వెస్ట్ చేయాలి మీరు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇది ఎంత క్లాస్ అమౌంట్ ఏంటి? సో క్లాస్ డీటెయిల్స్, టైమింగ్స్ మీకు 28th నుంచి ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. అడ్మిషన్ రిలేటెడ్ ఐ హ్యావ్ గివెన్ ద నెంబర్ రైట్, 7013495019. జస్ట్ మెసేజ్ టు దట్ నెంబర్ ఆర్ కాల్ టు దట్ నెంబర్, దే విల్ కాల్ యూ. ఓకే, మీకు చదువుకోవాలి, మీరు ఇంటి నుంచి అయినా చదువుకోవడానికి మార్నింగ్ 8 to 10:30, 11 to 1:30 డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. క్లాస్ విని డైలీ టెస్ట్లు మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే డైలీ టెస్ట్లో నీకు 0 మార్క్స్ వచ్చినా పర్లేదు, కానీ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 20 క్వశ్చన్స్ని ఆప్షన్స్తో సహా నువ్వు రివిజన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఆ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేసి ఒక క్వశ్చన్ ఇచ్చారనుకో, నీకు తెలియదు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. సచ్చిదానంద్ సిన్హా ఇచ్చారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అని ఇచ్చారు, ఇంకొకటి మౌంట్ బ్యాటన్ అని ఇచ్చారు. అప్పుడు నీకేమవుతుంది, క్లాస్లో నేను చెప్పినప్పుడు నువ్వు అది నోట్ చేసుకునొచ్చు, లేదు మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ నువ్వేం చేస్తావు, క్వశ్చన్ చూసినప్పుడు అగైన్ యూ విల్ బి లుకింగ్ అట్ ద క్వశ్చన్, లుకింగ్ అట్ ద ఆప్షన్స్ అండ్ గో త్రూ అగైన్ యువర్ క్లాస్ నోట్స్ అండ్ సాల్వ్ దట్ క్వశ్చన్ అండ్ మేక్ ఏ ప్రిసైజ్ నోట్ ఆఫ్ ఇట్, దెన్ డెఫినెట్లీ విల్ బీ ఇన్ ద లిస్ట్. అంటే టెస్ట్లు అనేది నీకు సిలబస్ అయిపోయి రివిజన్ అయిపోయి టెస్ట్ లాగైనా తీసుకోవచ్చు. లేదు సార్ నాకు సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు అంటే టెస్ట్ పేపర్ని, ఎక్స్ప్లెనేషన్స్ని నువ్వు రీడింగ్ మెటీరియల్ లాగా తీసుకోవాలి. క్వశ్చన్స్ అంటే భయం పోవాలి, క్వశ్చన్సే నీ యొక్క ప్రిపరేషను. క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ ఐడెంటిఫై చేయాలి, కాన్సెప్ట్ నుంచి సిలబస్కి లింక్ చేసుకోవాలి. సో దెన్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ద రైట్ డైరెక్షన్. జనరల్గా ఏమవుతుందంటే 22 years వరకు మీ యొక్క స్కూలింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇవంతా ఎలా అవుతుందంటే సిలబస్ ఒకటి ఇచ్చేస్తారు, ఫ్యాకల్టీ వస్తారు చెప్తారు, దాన్ని మీకు రన్నింగ్ నోట్స్ రాసుకుంటాము. దాంతోపాటు ఆయన రిఫరెన్స్ బుక్స్ అని కొన్ని చెప్తారు, కొంతమంది లైబ్రరీలకు వెళ్ళి కొన్ని తెచ్చుకుంటారు. క్లాస్కి వెళ్ళి ఆ నోట్స్ చదువుకొని వెళ్ళినా కానీ మీకు 70% వచ్చేస్తుంది. ఆ 21 years వరకు, అంటే ఇప్పటి వరకు నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఉపయోగము, రిలవెన్సు అనేది నీకు ఇంతవరకు నీకు ఎక్కడ అవసరం రాలేదు. ఫస్ట్ టైం యూఆర్ గెటింగ్ దిస్ వన్. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు తెలుస్తుందో, ఉపయోగం తెలుసుకుంటుందో, ఆటోమేటిక్గా యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. I hope that I have answered your question. Next, Renu Desai, please ask your question. చెప్పండి. వినిపిస్తుందా? రేణు దేశాయ్ అడగండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. నెక్స్ట్ హర్ష. చెప్పు హర్షనా, చెప్పండి మీ ప్రశ్న ఏంటి చెప్పండి. రేణు చెప్పండి. అంటే ఇప్పుడు ఏపీ హిస్టరీ అన్ని కూడా మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా? అవునండి, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, క్లాస్తో పాటు ప్రొవైడ్ చేస్తాం.
నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్? లేదు మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చండి. Chat is disabled for me. Sir, actually, live classes timings and లైవ్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా సేమ్ టైమింగ్స్ 8 AM to 10:30, 11 to 1:30, డైలీ 5 hours, మండే టు ఫ్రైడే. okay. ఎస్. ఎనీ అదర్? So last few more questions, 2 more questions I'll take up, then I'll take from questions from offline students. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీ పేరు? నా పేరు శ్రీ అశోక్ సార్. చెప్పండి. నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను. ఓకే. కానీ మా పేరెంట్స్ ఇంట్లో వచ్చేసి మళ్ళీ తీసుకోమని చెప్తున్నారు. మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీతో మాట్లాడి మీరు ఒకవేళ ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే మై సజెషన్ ఏంటంటే మళ్ళీ మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. మై సజెషన్ ఏంటంటే మీరు టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. బట్ ఎనీవే ఐ విల్ గెట్ యూ మోర్ అబౌట్ యువర్ డీటెయిల్స్ ఇన్ 1-to-1 interaction. Kindly note this number 7013495019. ఐ విల్ ఇంటరాక్ట్ టుమారో. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. రేపు నేను 10 or 11 మధ్యలో మీకు ఇంటరాక్ట్ అయ్యి మీ గురించి తెలుసుకొని నేను అడ్వైస్ చేస్తాను. అర్థమైంది కదా అశోక్? శాంసంగ్, కెన్ యూ ఆస్క్ యువర్ క్వశ్చన్? రెండు మీరేనా? ఓకే, ఫైన్, నో ఇష్యూ. చెప్పండి మీ పేరు, మీ ప్రశ్న ఏంటి? So last one question from online students. After that, I'll take up any doubts and clarifications from the offline students. Those students who are not having any doubts and clarifications, thank you for joining the session. I wish all the best. So see you in the foundation classes and actual classes. So feel free to ask the question. Yes. I hope there is no further doubts and clarifications. I'm ending the session. ఇంకొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హోప్ జస్ట్ 2 more minutes. మీకు డైలీ టెస్ట్ ఏ విధంగా పెడుతున్నామని చెప్పాను చూసారా? ఇక్కడ చూడండి డైలీ టెస్ట్లు ఏ విధంగా పెడుతున్నామో. సో డైలీ టెస్ట్లో నీకు ఒకవేళ నేను పాలిటీ క్వశ్చన్సే చెప్తున్నాను అనుకోండి, పాలిటీ చెప్తున్నాను. ఈ పాలిటీలో నీకు ఆ కాన్సెప్ట్ మీద ఏ విధంగా పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో రాజకీయ వ్యవస్థ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది ఏపీపీఎస్సీలో అడిగిన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది హర్యానాలో అడిగిన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఆల్మోస్ట్ దేశంలో అడిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి యూపీపీఎస్సీ అంటే మనకి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇలా మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకేమవుతుందంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుస్తుంది. సో దేర్ఫోర్ మనం డైలీ టెస్ట్లో ఈ విధంగా పెట్టాం. నెక్స్ట్ ఇంకా నీకు చెప్పాలంటే మెటీరియల్ ఇస్తారా అనేసి ఒక స్టూడెంట్ అడిగారు. ఇది మెటీరియల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇండియన్ పాలిటీకి ప్రిసైజ్గా 220 పేజెస్లో మనం మెటీరియల్ ఇచ్చాము. ఈ మెటీరియల్ గమనించినట్లయితే యాజ్ పర్ ద గ్రూప్ 2 సిలబస్ మీరు గ్రూప్ 2 సిలబస్ ఒకసారి గమనించండి. మనకు మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. జస్ట్ లోడ్ అవుతుంది. ఈ 5 యూనిట్స్లో ఇండెక్స్ చూడండి. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. సో ప్రిసైజ్గా 220 పేజెస్లో మనం మెటీరియల్ కూడా మనం పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు స్పైరల్ తీసుకొని మీరు ప్రిసైజ్ మెటీరియల్ కూడా మీరు చదువుకోవచ్చు. సో ప్రిసైజ్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా సింపుల్గా, ఈజీ టు అండర్స్టాండ్. యాజ్ పర్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ వీఆర్ గివింగ్ ది మెటీరియల్ ఆల్సో. దిస్ ఇస్ ద మెటీరియల్ వన్ స్టూడెంట్ ఆస్క్. ఇంకా మీకు తెలుసుకోవాలంటే మనకి కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్, అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే డైలీ కరెంట్ అఫైర్ క్విజ్ కూడా పెడుతున్నాం.
ఈ క్విజ్ కూడా సివిక్ సెంటర్ ఐఏఎస్ ఐఫన్ కరెంట్ అఫైర్స్ మీరు టైప్ చేస్తున్నారంటే డైలీ 5 PMకి ఇంగ్లీష్లోనూ మనం PDF రిలీజ్ చేస్తున్నాము. 6 PMకి కరెంట్ అఫైర్ క్విజ్ కూడా పెడుతున్నాం. దట్ కమ్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డైలీ. వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్, you should not miss the current affairs. Okay, so that's it from my side. Any unanswered questions you can ask. Vasundhara, I think you have unmuted yourself. Do you have any doubt? హలో చెప్పండి. సార్, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కర్నూలు కండక్ట్ చేశారు. ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ మనకి ఆల్రెడీ జరుగుతుంది కదండి. కడప, కర్నూలు, అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ 5 సెంటర్స్లో జరుగుతుంది కదా. మన టెస్ట్ సిరీస్ జరుగుతుంది. డైలీ టెస్ట్లు అక్కడ జరగండి. మీరు చెప్పేది క్లాసెస్ కమ్ టెస్ట్లా మీరు అడిగేది? అదే సార్, ఇది వీక్లీ టెస్ట్ సిరీస్ అనేది. వీక్లీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మనకి జరుగుతుంది. జస్ట్ టెక్స్ట్ టు దిస్ నెంబర్, దే విల్ గివ్ యూ, అక్కడున్న కోఆర్డినేటెడ్ నెంబర్ ఇస్తారు మీకు, లొకేషన్ పంపిస్తారు. కర్నూలులో జరుగుతుందండి. కడప, కర్నూలు, అనంతపూరు, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ 5 సెంటర్స్లో మనకి ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ వీక్లీ ప్రతి సండే జరుగుతుంది. ప్రిలిమ్స్ బ్యాచ్ ఉంది, మెయిన్స్ బ్యాచ్ ఉంది. జస్ట్ కైండ్లీ నోట్ దిస్ నెంబర్ 7013495019. అక్కడ ఎవరైతే కర్నూలులో మనకి అక్కడ అసోసియేషన్ ఉంది, సో అక్కడున్న వాళ్ళని సంప్రదించారంటే మీరు అక్కడికి వెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. అర్జున్, ప్రశాంత్, ఫ్రాన్సిస్ డే, హర్ష, లక్ష్మయ్య, రాజీ, వాసు, సౌజన్య, సంజీవ్, వెంకటేష్. So if you are having any doubts, feel free to unmute and ask the question. Yes. So I'm ending the session.